ఈ వీడియోలో పాత నైటీ తోటి 2 సంవత్సరాల పాపకి ఫ్రాక్ అనేది రెడీ చేద్దాము. ఎలా స్టిచ్చింగ్ చేస్తాను, ఎలా కటింగ్ చేద్దాను అనేది ఫుల్ డీటెయిల్ వీడియో చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు వీడియోలో ఫ్రాక్ అనేది కట్ చేసుకుందాము. ఫస్ట్ అయితే నేను అది జిప్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసేసి హ్యాండ్స్కి సపరేట్గా తీసేస్తున్నాను. హ్యాండ్స్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్, అదంతా సపరేట్గా తీసేసుకుంటున్నాను. అండ్ సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, అవి కూడా సపరేట్గా తీసేసి కట్ చేసుకుంటున్నాను అనమాట. లేదు కట్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు అలాగే చేసుకోండి. నేను ఎందుకు కట్ చేసుకుంటానంటే కొంచెం నాకు ముడతలుగా వచ్చినట్టు అనిపించింది అనమాట. సో దానికోసం నేను కట్ చేసుకొని ఇక కోన్ షేప్లో వేసుకుంటున్నాను. నార్మల్గా మనం అంబ్రిల్లా కటింగ్కి ఏ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాను నేను ఇక్కడ. సో మీరు ఫోల్డింగ్ వేసుకునేటప్పుడు చెక్ చేసుకోండి, ఎక్కడైనా ఫోల్డింగ్స్ అనేది పడుందా, ఈక్వల్గా ఉన్నాయా, ముడతలు ఏమన్నా వచ్చాయా, గ్యాప్ ఏమన్నా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపించబోయే ఫ్రాక్ మెజర్మెంట్స్ 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల పిల్లలకు కూడా సరిపోతుందన్నమాట. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత మీరు షోల్డర్ లెంత్ అనేది మార్క్ చేసుకోండి. నేనైతే 4.5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటున్నాను అనమాట. సో ఎవరికైనా తెలియకపోతే, అర్థం కాకపోతే సైడ్ నేను మెజర్మెంట్స్ అనేది ఇస్తున్నాను, చెక్ చేయండి ఒకసారి. 4.5 మార్కింగ్ వేసుకున్నాం కదా, దానికి స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. మీరు మెజర్మెంట్స్ పెట్టుకునేటప్పుడు ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని పెట్టుకోండి. ఎందుకు తగ్గించుకోమంటున్నాను అని అంటే, క్లాత్కి కానీ సాగే గుణం ఉంటే ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోండి. లేదు అలాగే ఉంటుంది, క్లాత్ స్ట్రెచ్ అవ్వట్లేదు అనుకుంటే మీరు మెజర్మెంట్ అనేది యాజ్ ఇట్ ఈస్గా పెట్టేయండి. ఇది సాగుతుంది కాబట్టి నేను 4.5 1/2 ఇంచ్ తగ్గించి పెడుతున్నాను. ఆర్మ్ డౌన్ కూడా 4.5 పెడుతున్నాను. 5 ఇంచెస్ అయితే 4.5 పెడుతున్నాను నేను. వీడియోలో చూడండి, మీకు అర్థమవుతుంది. సైడ్ కూడా ఇస్తున్నాను నేను మెజర్మెంట్స్ అనేది వీడియో మీద. చెస్ట్ లూజ్ వచ్చి 7.5 వరకు మార్క్ చేసుకుంటున్నాను. అండ్ మన ఖర్చు కోసము 1.5 వరకు మార్క్ చేసుకుంటున్నాను. టోటల్ క్లాత్ వచ్చేసి 9 ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నాను అనమాట. అండ్ బాడీ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటున్నాను. మనము కుట్టంగా 9 ఇంచెస్ అయితే అవుతుందన్నమాట. ఈ విధంగా స్ట్రైట్గా లైన్గా డ్రా చేసుకున్న తర్వాత పై వైపు నుంచి కూడా ఖర్చు కోసం పెట్టాం కదా, అది కూడా ఈ లైన్లో కలిపేసుకోండి. మీకు అర్థమవుతుంది క్లారిటీగాను, అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆర్మ్ రౌండ్ కూడా తీసేసుకోండి. మీరు 1 ఇంచ్ పెట్టుకొని ఆర్మ్ రౌండ్ కూడా తీసేసుకోండి. ఈ విధంగా అయితే తీసేసుకోండి. ఆర్మ్ రౌండ్ కూడా ఇక్కడ నేను మార్క్ చేయాలి, మీకు కనిపించాలి అంటే సరిపోవటం లేదు, అది కనిపించట్లేదు. సో నెక్ విడ్త్ వచ్చేసి నేను 2 ఇంచెస్ పెట్టాను. నెక్ డౌన్ వచ్చేసి 2.5 ఇంచెస్ పెట్టాను. సో బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ 2 రౌండ్ నెక్లే పెట్టాను అనమాట నేను. ఈ విధంగా పెట్టుకొని రౌండ్గా డ్రా చేసుకొని నేను కట్ చేసేసుకుంటాను అనమాట. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. టోటల్ ఫ్రాక్ పొడవు వచ్చేసి 22 ఇంచెస్. 22 ఇంచెస్ని పైన షోల్డర్ ఉంటుంది కదా, అక్కడ నుంచి కింది వరకు పెట్టుకొని 22 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా చూడండి, నేను టేప్ ఎక్కడ పెట్టి మార్క్ చేసుకుంటున్నాను, మీరు కూడా అదే విధంగా అక్కడే పెట్టుకొని మార్క్ చేసుకోండి. లేకుంటే మీకు తేడా అనేది వచ్చేస్తుంది, హెచ్చులు తగ్గులుగా వచ్చేస్తుంది అనమాట. మీకు లెవెల్గా రావాలి అంటే నేను చెప్పినట్లుగా కట్ చేసుకుంటే లెవెల్గా వస్తుంది. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆ మార్కింగ్స్ అన్నిటినీ ఇలా కలుపుకున్న తర్వాత మనము ఖర్చుల కోసము మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఇక్కడ వరకు క్రాస్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను క్లారిటీగానే చెప్తున్నాను అనుకున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, ఖచ్చితంగా మీకు క్లారిటీగా నేను చెప్తానమాట. సో ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోండి. వీడియోలో చూస్తున్నారు కదా, మనం ఎగ్జాక్ట్గా ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో నేను కట్ చేసుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది సైడ్ ఏ విధంగా నేను కట్ చేశాను అనేసి. సో ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ 2 నెక్స్ కట్ చేసుకొని మనము ఉక్స్ పెట్టుకోవడం కోసము 2 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని మధ్యలోకి కట్ చేసుకుంటున్నాను అనమాట. నేను మిడిల్లో 2 ఇంచెస్ వరకు కట్ చేసుకొని అక్కడ క్లాత్ అనేది జాయిన్ చేస్తాను. ఇక్కడ స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్తే మనము ఒక 3 ఇంచెస్ క్లాత్ తీసుకొని అటుపక్క అంచులు ఇటుపక్క అంచులు కుట్టేసుకున్న తర్వాత మనము 2 ఇంచెస్ వరకు ఉక్స్ వేసుకునే దానికి కట్ చేసుకున్నాం కదా, చూపిస్తాను. ఇందాక మీకు క్లారిటీగా కనిపించలేదు, సో ఇప్పుడు చూపిస్తాను. ఇదిగో కట్ చేసుకున్నాను కదా, అక్కడ ఈ క్లాత్ అనేది
రైట్ సైడ్కి రైట్ పెట్టి, అంటే మన సైడు రాంగ్ వచ్చేటట్టు పెట్టుకొని ప్లేస్ చేసుకొని ఆ వీ షేప్లో ఆ క్లాత్ అనేది పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకొని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలన్నమాట. అంటే మనకి పీచులు అవి ఏమన్నా ఉన్నా రాకుండా ఉంటాయి. ఒకవేళ కుట్టడం మీకు కానీ వచ్చు కానీ ఉంటే వీడియోని అయితే స్కిప్ చేసేయండి. సో ఈ విధంగా ఎక్స్ట్రా మధ్యలో కట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే ఆ క్లాత్ని కూడా కట్ చేసుకొని టక్స్ ఇచ్చుకొని ఈ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసి పైన ఒక స్టిచ్ అనేది వేసుకోండి. అప్పుడు మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది అన్నమాట. పెద్ద కష్టమేమీ కాదు. ఏదైనా కుట్టాలన్నా చేయాలన్నా మన ఇంట్రెస్ట్ ఉండాలే కానీ ఏదైనా మనం చేయగలుగుతాము. సో ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత అక్కడ మనకి ఉక్స్ అనేది వచ్చేస్తుంది. ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే అది ట్రిమ్ చేసుకొని బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని రెండింటిని కూడా మనము జాయిన్ చేసుకోండి షోల్డర్స్ దగ్గర. వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఈజీ అండి. మీరు ఒక 10-20 మినిట్స్ ఇలాగా స్టిచ్ చేసేసుకోవచ్చు. పెద్ద కష్టమేమీ కాదు, ఈజీగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. కాకుంటే మీరు ఆ క్లాత్ అనేది సాగుతుందా లేకుంటే పర్ఫెక్ట్గా మనము సాగదీసినా సాగట్లేదు అని అనుకుంటే బాగుంటుంది. లేదు సాగుతుందంటే కొంచెం మెజర్మెంట్స్ అనేది మనకి తేడా వస్తుంది, అంటే ఎక్కువ వస్తుంది అనమాట. తేడా అంటే ఏం లేదు, ఎక్కువ వస్తుంది. ఆ ఎక్స్ట్రా వచ్చిన దాన్ని ట్రిమ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను 1 ఇంచు ఫ్యాబ్రిక్ అనేది క్రాస్గా కట్ చేసుకుంటున్నాను. అది ఎందుకు కట్ చేసుకుంటున్నానంటే నేను హ్యాండ్స్ అనేది దీనికి పెట్టను అనమాట, స్లీవ్లెస్ అనమాట. సో దానికోసం మనం బ్లౌజ్కి ఏ విధంగా అయితే హెమ్మింగ్ కోసము మెడపీస్ జాయిన్ చేస్తాం కదా, అదే విధంగా పాదం ఖర్చుతోటి ఇక్కడ జాయిన్ చేస్తున్నాను ఈ క్రాస్ పీస్ అనేది. వీడియోలో చూడండి, మీకు అర్థమవుతుంది. మనము నార్మల్గా బ్లౌజ్కి జాయిన్ చేస్తాం కదా మెడపీసు హెమ్మింగ్ కోసము, అదే విధంగా ఇక్కడ జాయిన్ చేయాలి. కాకుంటే పై వైపున బ్లౌజ్కి 2 స్టిచెస్ వేస్తారు. ఇక్కడ మాత్రం ఓన్లీ 1 స్టిచ్ మాత్రమే సరిపోతుంది. ఇప్పుడు చూపిస్తాను, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అందుకే ముందు చెప్పాను నేను వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూడండి అని అందుకే చెప్పాను. మీరు స్కిప్ చేశారనుకోండి మీకు అర్థం కాదు, ఏందబ్బా ఇలా వచ్చింది అనుకుంటారు. సో వీడియోని అయితే ఎక్కడ ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు అసలు. సో ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉందో ఆ క్లాత్ అంతటిని కూడా కట్ చేసుకోండి. ఎగ్జాక్ట్గా సేమ్ అదేను మనం బ్లౌజ్కి ఏ విధంగా స్టిచ్ చేస్తామో అదే విధంగా. కాకుంటే పై వైపున ఈ ఫ్రాక్కి ఒకే స్టిచ్ పడుతుంది, బ్లౌజ్కి అయితే 2 స్టిచెస్ పడతాయి అన్నమాట. సో అంతే, ఇంకేం లేదు, అదొక్కటే మార్పు. సో సెకండ్ హ్యాండ్కి కూడా అదే విధంగా మీరు స్టిచ్చింగ్ చేసేసుకోండి. సెకండ్ హ్యాండ్కి కూడా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఖచ్చితంగా మీరు ఓల్డ్ డ్రెస్ ఉన్న మెజర్మెంట్ చేసుకోండి. లేదు అనుకుంటే మీరు నార్మల్గా 5 ఇంచెస్ 5.5 ఇంచెస్ వరకు మార్క్ చేసేసుకొని ఈ విధంగా జాయిన్ చేసేసుకోండి. ఫినిషింగ్ అయిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా 5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని అక్కడ నుంచి స్ట్రైట్గా వేసుకోండి. అర్థమైపోతుంది క్లారిటీగా మీకు. వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.